జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ని ఇరికించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కుట్ర మొదలుపెట్టింది. జోగి రమేష్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు. ఏవన్ జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతల్ని ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ను సైతం అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్పై అక్రమ కేసు నమోదు చేశారు. సిబిఐ విచారణ జరపాలని హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సిబిఐ ఎంక్వైరీకి కూడా తాను సిద్ధమే అంటూ కూడా జోగి రమేష్ చెప్తున్నారు. ఆలయంలో కూడా ప్రమాణం చేసినారు. ఇవేమీ పట్టించుకోకుండా కూటమి నేతల ఒత్తిడితో పోలీసుల విచారణ పేరుతో ఇవాళ జోగి రమేష్ ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నట్టుగా మనం చూస్తున్నాం విజువల్స్ లో. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది సతీష్? సిద్ధేశ్వర్, నకిలీ మద్యం కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో ఇరికించడానికి ఇటు ఎల్లో మీడియా అదేవిధంగా కోర్టు నేతలు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అమలు చేయడం ప్రారంభించిందని మనం చెప్పొచ్చు. జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి తెల్లవారుజామున భారీగా పోలీసులు చేరుకున్నారు. జోగి రమేష్ ఇంట్లో ఉన్న సమయంలో జోగి రమేష్ ని విచారించడానికంటూ పోలీసులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆ నివాసానికి పోలీసులు చేరుకోవడంతో ఇబ్రహీంపట్నం ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఇంకోవైపు జోగి రమేష్ అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. జోగి రమేష్ ని కేసులో సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా మొత్తం ఆ ప్రచారం చేస్తూనే ఉంది. ఎల్లో మీడియా ఏం చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే పోలీసులు అదే చేస్తారు కాబట్టి ఇప్పుడు అదే ధోరణిలో ఈ కేసుని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నిన్న నకిలీ మద్యం కేసుని సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ సాక్షాత్తు జోగి రమేష్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఆ పిటిషన్ లిస్ట్ అయింది. వచ్చే మంగళవారం ఆ పిటిషన్ విచారణ కూడా రానున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున జోగి రమేష్ ని నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ముఖ్యంగా నకిలీ మద్యం కేసుకి సంబంధించి పోలీసుల తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి అనేక మంది చెప్పడం కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర చాలా స్పష్టంగా ఉంది. తంబలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. జయచంద్రారెడ్డి బామ్మర్ది గిరిధర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. కనీసం వాళ్ళ కోసం వెతకడం లేదు. దాదాపుగా నెల రోజులు కావస్తున్నా సరే ఈ కేసులో టీడీపీ నేతల పాత్ర పైన ఎటువంటి విచారణ జరపలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ కేసును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నెట్టడానికి, ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ పైన నెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి ఈ నకిలీ లిక్కర్ మాఫియా మొత్తాన్ని కూడా ఆపరేట్ చేసినటువంటి ఏవన్ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో, అద్దేపల్లి జనార్దన్ రావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దన్ రావు, తెలుగుదేశం పార్టీకి ఎంత సన్నిహితుడంటే చంద్రబాబు సమక్షంలో జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇచ్చేటప్పుడు జనార్దన్ రావు సమక్షంలోనే చంద్రబాబు బీఫామ్ ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీలో ఎంత క్రియాశీలకంగా ఉన్నాడో జనార్దన్ రావు స్పష్టమవుతుంది. అటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు అటువంటి నకిలీ లిక్కర్ మొత్తం ఆపరేట్ చేసినటువంటి నకిలీ లిక్కర్ మాఫియా మొత్తానికి డాన్ గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ పైన కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్న పరిస్థితి. జోగి రమేష్ ని ఈ నకిలీ లిక్కర్ కేసులు ఇరికించడం కోసం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎప్పుడైతే మొలకల చెరువులో బయటపడినటువంటి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు దాని విస్తరణ అన్నది ఇబ్రహీంపట్నంలో జరిగింది. జనార్దన్ ఏఎన్ఆర్ వైన్స్ అదేవిధంగా శ్రీనివాస వైన్స్ కి అనుసంధానంగా నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఇబ్రహీంపట్నంలో పెట్టడం, భారీ డంపు వేలాది లీటర్ల నకిలీ మద్యం తయారీకి సంబంధించిన సామగ్రి మొత్తాన్ని కూడా అక్కడ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. గుర్తించిన వెంటనే మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడికి వెళ్లి ఈ బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేశారు, మీడియా మొత్తానికి తెలిసేలా చేశారు. నారావారి కల్తీ సారా ఇక్కడే తయారవుతుందంటే ఆ డంప్ ని చూపించే ప్రయత్నం చేశారు. అప్పటి నుండి జోగి రమేష్ పైన
కక్ష కట్టింది తెలుగుదేశం పార్టీ కక్ష కట్టి ఈ కేసులో జోగి రమేష్ పాత్రకు సంబంధించి ఇరికించాలన్నటువంటి ఉద్దేశంతో కక్ష కట్టింది. సో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇందులో అనూహ్యమైన మార్పులు ఉంటాయని ఒక ప్రకటన చేశారు. ఆ వెంటనే దీనిపైన సిబిఐ అవసరం లేదంటూ ప్రకటన చేశారు. సిట్ ఏర్పడిన జీవో ఏర్పడగానే ఒక విచిత్రమైన వీడియో, ఏదైతే నెల్లూరు జైల్లో ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావుకి సంబంధించినటువంటి ఒక వీడియోను తెరపైకి తెచ్చారు. ఆ జనార్దన్ రావు పోలీసులు అదుపులో ఉన్నప్పుడు రికార్డ్ చేసినటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది. పోలీసులు రిలీజ్ చేయలేదు, ఎక్సైజ్ పోలీసులు రిలీజ్ చేయలేదు. కానీ ఎల్లో మీడియా ద్వారా, తెలుగుదేశం పార్టీ ద్వారా ఎల్లో మీడియాకి అది లీక్ అయింది. దాన్ని ఆ జైల్లో ఉన్నటువంటి జనార్దన్ రావు వీడియోని బయట పెట్టారు. సో దాని ఆధారంగా అప్పటి నుండి జోగి రమేష్ పేరు తెరపై తీసుకొచ్చారు. వాస్తవానికి A1 జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో, జనార్దన్ రావు ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని దాదాపుగా ఒక 24 గంటల పాటు విచారించి రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు న్యాయస్థానంలో. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ ప్రస్తావన అన్నదే లేనటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత రిమాండ్కి వెళ్ళిపోయిన తర్వాత అద్దెపల్లి పేరుతో ఒక వీడియో రావడం అన్నది అప్పటి నుండి ఈ కుట్రకు బేజం పడింది. ఆశ్చర్యంగా అద్దెపల్లి జనార్దన్ రావుతో జోగి రమేష్ చాటింగ్ చేశారంటే ఒక స్క్రీన్ షాట్ ని లీక్ చేయించారు. అదేవిధంగా 7 ఏళ్ల కిందటకు సంబంధించినటువంటి ఒక ఫోటో, 7 ఏళ్ళు 8 ఏళ్ల కిందట ఒక వివాహ వేదిక హాజరైనటువంటి ఫోటోని తెరపైకి తెచ్చి ఇదే అద్దెపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్ ఉన్నటువంటి సంబంధం అంటూ ఈ కేసులు ఇరికిచ్చే ప్రయత్నం. వాస్తవానికి ఇదే అద్దెపల్లి జనార్దన్ రావు మరి ముఖ్యమంత్రి చంద్రబాబుతో రీసెంట్ గా దిగినటువంటి ఫోటోలు, ఏవైతే ఎన్నికల సందర్భంలో దిగినటువంటి ఫోటోలు వెలుగులోకి వచ్చే అద్దెపల్లి జనార్దన్ రావు గత 14 నెలల్లోనే స్థానిక మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో భేటీ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. స్వయంగా వసంత కృష్ణ ప్రసాద్ చెప్పిన పరిస్థితి, ఆయన బావమర్ది కోటేశ్వరరావుతో కూడా భేటీ అయిన సంబంధాలు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులతో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి జనార్దన్ రావు. వీళ్ళెవ్వరిని కూడా ఈ కేసులో విచారించుకున్నా, వీళ్ళెవ్వరికి నోటీసులు ఇవ్వకున్నా కేవలం ఒక స్క్రిప్ట్ అన్నది రాసిచ్చారు. చంద్రబాబుకి ఆ బ్యాడ్ నేమ్ తీసుకురావడం కోసం జోగి రమేష్ ఇది చేయించారంటూ ఒక కథ, ఏదైతే తెలుగుదేశం పార్టీలో తయారైనటువంటి ఎల్లో ఫ్యాక్టరీలో తయారైనటువంటి కథ ఉందో ఆ కథని అద్దెపల్లి జనార్దన్ రావుతో చెప్పించారు. దాని ఆధారంగా ఇప్పుడు జోగి రమేష్ పైన అక్రమ కేసు నమోదు చేయడానికి పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డైరెక్షన్ లో యాక్ట్ చేయడం పట్ల సర్వత్ర విమర్శలు వెళ్లి ఉంటున్నాయి. ఈ కేసులో మొదటి ప్రారంభప్పుడు విచారణ జరిగినప్పుడు ఎవ్వరు కూడా ఈ తంబలపల్లిలో జరిగినటువంటి నిందితులు కానీ ఎవ్వరి రిమాండ్ రిపోర్ట్ లో కూడా జోగి రమేష్ పేరు లేదు. అరెస్ట్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా జోగి రమేష్ సంబంధించినటువంటి పేరు చెప్పలేరు. కేవలం అద్దెపల్లి జనార్దన్ రావు ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు అదుపులోకి వచ్చాక ఇక్కడ ఒక స్క్రిప్ట్ మొదలు చేశారు. అద్దెపల్లి జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఎక్కడ కూడా జోగి రమేష్ ప్రస్తావన లేదు, జోగి రమేష్ తయారు చేసినటువంటి ప్రస్తావన లేదు. తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన న్యాయస్థానంలో సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ కూడా ఎక్కడా లేదు. కానీ ఆశ్చర్యంగా ఈ కేసుకు సంబంధించి చాలా స్పష్టంగా జయచంద్రారెడ్డి డ్రైవర్ ఇచ్చినటువంటి అష్రఫ్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో అష్రఫ్ చాలా స్వయంగా తనకు తానే అంగీకరించినటువంటి విషయం, నేను ఎక్కడైతే నకిలీ మద్యం తయారు చేసిన తర్వాత జయచంద్రారెడ్డి వాహనాల్లోనే ప్రతి బెల్ట్ షాప్ కి సరఫరా చేసిన అంశాన్ని చాలా స్పష్టంగా ఆ రిమాండ్ రిపోర్ట్ లో చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు. జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ ఈ నకిలీ లిక్కర్ ఆ నెట్వర్క్ అంతా కూడా బట్టబయలు అవుతుంది అన్నటువంటి గుబులతో దీన్ని డైవర్షన్ కోసం ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ ని కేసులో ఇరికించడం కోసం, ఈ కేసును జోగి రమేష్ బనాయించడం కోసం ప్రయత్నం జరుగుతుందనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ పొద్దున్నే పోలీసులు చేరుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీర్పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యం, నిన్న కాసేపు ఘటన జరిగింది, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం అనేది కొట్టినట్టు కనిపించే పోలీసు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయి డైవర్ట్ చేయడం కోసం తక్షణమే జోగి రమేష్ అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించి సిబిఐ విచారణ జరపాలి. సిబిఐ విచారణ జరిపితే తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర బయటపడుతుంది కాబట్టి సిబిఐకి అంగీకరించడం లేదంటూ జోగి రమేష్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. జోగి రమేష్ అదేవిధంగా జోగి రమేష్ సోదరుడి పైన కూడా ఈ కేసులో ఇరికించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అవుతుంది. పోలీసులు ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా లేకపోతే ఇక్కడే విచారించి అది తీసుకుంటారా ఏంటన్నది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జోగి రమేష్ నివాసానికి పోలీసులు చేరుకుంటూ ఉన్నారు పెద్ద ఎత్తున. జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగి రమేష్ సంబంధించినటువంటి అనుచరులంతా కూడా అక్కడ చేరుకుంటూ ఉన్నారు. పోలీసులు ఎవరిని అక్కడ
సమీపంలో అక్కడ వాళ్ళందరూ కూడా చల్ల చెదరు చేసిన పరిస్థితుంది. ప్రస్తుతం జోగి రమేష్ సింహాసనం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొరకు సార్. ఓకే సతీష్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, A1 జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్ను నకిలీ మద్యం కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నట్లు స్పష్టంగా ఇవాళ పోలీసుల విచారణ పేరుతో అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడం అనేటువంటిది స్పష్టమవుతోంది కదా. ఖచ్చితంగా చెప్పాలి, కేవలం ఇబ్రహీంపట్నానికి చెందిన ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు నాయకులు అక్కడే ఉండటంతో ఈ జోగి రమేష్ ఇరికించాలనే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అడ్డేపల్లి జనార్దన్ రావుకు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసిన కొద్దిసేపట్లోనే ఆ పక్క రోడ్లోనే ఒక గోడౌన్ లో వేల కొద్ది నకిలీ మద్యం సీసాలు, అలాగే నకిలీ మద్యం తయారీకి సంబంధించిన బిల్లులు అన్ని కూడా లిక్విడ్ తయారు చేసి ఉన్న లిక్విడ్ కూడా స్వాధీనమైంది. అదే రోజు సాయంత్రం పూట మరొక గోడౌన్ లో అడ్డేపల్లి జనార్దన్ సంబంధించిన గోడౌన్ లో భారీగా అంటే నకిలీ మద్యం తయారు చేసే డంపు కావచ్చు, నకిలీ మద్యం ప్లాంట్ కూడా దొరికింది. దీంతో ఆ సమయంలో జోగి రమేష్ అక్కడికి వెళ్ళి ఇక్కడ నకిలీ మద్యం ఏ స్థాయిలో తయారవుతుంది, ఇక్కడ ఉన్న నాయకులు ఎలా, కూటమి నాయకులు ఎలా నకిలీ మద్యం తయారు చేస్తున్నారంటూ కూడా ఆయన వివరించారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి కూడా జోగి రమేష్ పేరును ఈ నకిలీ మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అడ్డేపల్లి జనార్దన్ రావు అతను మొదటగా ఇచ్చిన పోలీసు స్టేట్మెంట్ కావచ్చు, లేదంటే ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఎక్కడా కూడా జోగి రమేష్ పేరు ప్రస్తావించలేదు. కానీ అదే ఎప్పుడైతే జనార్దన్ రావుకి రిమాండ్ విధించారో, రిమాండ్ విధించిన తర్వాత ఒక వీడియోను విడుదల చేశారు. మొత్తం జోగి రమేష్ వెనకే ఉన్నాడు, అతనే చేయించారంటూ కూడా ఒక ఆరోపణ అయితే కూడా తెరపై తీశారు. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో కూడా నిలదీస్తున్నారు. స్థానికంగా ఉన్న మైలవరం ఎమ్మెల్యే ఎవరైతే వసంత కృష్ణప్రసాద్ ఉన్నారో అతను కావచ్చు, ఆయన రామమంత్రి కావచ్చు, వీరిద్దరికి సంబంధించిన అక్రమాలను జోగి రమేష్ ప్రశ్నిస్తున్నాడనే క్రమంలో చంద్రబాబు లోకేష్ ని కూడా అనేక విషయాల్లో ఓకే అశోక్.